హాయ్ హలో వెల్కమ్ టు జిఐ న్యూస్. నేను రాకేష్. మొన్న కాక్రోచ్ జనతా పార్టీ ఆ నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో జంతర్ మంతర్ వద్ద చాలా ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమానికి అభిజిత్ దీప్కే రావడము, ఆయన ఎయిర్పోర్ట్‌లో దిగినప్పటి నుండి ఆయనకు సెక్యూరిటీగా పోలీసు వాళ్ళు కూడా ఇవ్వాల్సినంత సెక్యూరిటీ ఇచ్చిర్రు. గొప్పగానే ఆ కార్యక్రమాన్ని చూస్తే ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషను, ఇండిపెండెంట్ పార్టీ ఇంకా రిజిస్టర్డ్ గాని బాడీ చేసినటువంటి కార్యక్రమంలాగా ఏమి అనిపియలేదు. చాలా గొప్పగా, చాలా హుందాగా, పవర్‌ఫుల్‌గానే చేసిర్రు. అన్ని రకాల సదుపాయాలు అందరూ కల్పించినట్టుగానే కనబడ్డాయి. వెంటనే పర్మిషన్ రావడము, అభిజిత్ దీప్‌కే రాగానే మాట్లాడేటువంటి అవకాశం ఉండడము, అక్కడ ఆయనకు మాట్లాడేంత సేపు ఆయనను డిస్టర్బ్ చేయకపోవడము, ఇవన్నీ చూస్తా ఉంటే ఆర్ఎస్ఎస్ వెనకాలుండి నడిపించిందా? లేకపోతే కాంగ్రెస్ వెనకాలుండి నడిపించిందా? లేదంటే దేశవ్యాప్తంగా ఎంతమంది నిరసనకారులు వస్తారో అనే ఒక అంచనా వీళ్ళ ద్వారా వేయాలని నిర్ణయం ఏమైనా బీజేపీ తీసుకుందా? అసలు ఏం జరుగుతుందో చూద్దామనేటువంటి ఒక ఆలోచన ఏమైనా చేసిందా? ఇవన్నీ ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఈ దేశంలో స్వేచ్ఛ కోసం, భావ ప్రకటన హక్కు కోసం, ఏ రకమైన హక్కుల కోసమైనా నిలబడుతున్నటువంటి ఏ ఒక్కరికి కూడా భారతదేశంలో ఎలాంటి పర్మిషన్ లేవు. మాట్లాడితే కొంచెం గట్టిగా మాట్లాడితే అర్బన్ నక్సలైటు, ఇంకా గట్టిగా మాట్లాడేది ఉంటే ఎస్ నేను మాట్లాడతా అని అడిగితే తప్పకుండా ఆయన మీద ఊపా కేసులు నమోదవుతున్నటువంటి సందర్భాలు. ఆయన అన్నందుకు తప్పైంది. ఒకవేళ అక్కడ అమ్మాయి ఉన్నా, అబ్బాయి ఉన్నా, ఎంత ఏజ్డ్ వాళ్ళు ఉన్నా, వాళ్ళ శరీరం పనిచేసినా పని చేయకపోయినా తప్పకుండా వాళ్ళ మీద ఊపా కేసులు పెట్టి జైల్లో పెట్టి దాదాపు 9.5 సంవత్సరాల పాటు జైల్లో పెట్టి ఇక చనిపోతాడేమో అనే భయంలో బెయిలిచ్చి బయటకు పంపించిన తర్వాత 6 నెలలకే చనిపోయినటువంటి సాయిబాబా దగ్గర మొదలుకుంటే ఈరోజు ఒక చేయి లేకపోయినా తన హక్కుల కోసం నిలబడుతున్నటువంటి వ్యక్తి గాథ ఇన్నయ్య వరకు ఎవరికి ఎన్నిసార్లు పర్మిషన్ ఇచ్చిర్రో వాళ్ళు కూడా మాకు హక్కులు కావాలి, హక్కుల్ని కాలరాయద్దు, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అన్నందుకు ఈ దేశంలో వాళ్ళకి ఇచ్చినటువంటి బిరుదులు కానీ, వాళ్ళకి ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ కానీ ఇందా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కాక్రోచ్ జనతా పార్టీకి మాత్రం పూర్తి స్థాయిలో అన్ని రకాల సపోర్ట్ దొరికిందనే మనం అనుకోవచ్చు. రేపు మళ్ళీ పూణేలో కూడా కార్యక్రమం పెడతా ఉన్నారు వాళ్ళు. అయితే ఇది పక్కన పెడితే ఇక్కడికి కాక్రోచ్ జనతా పార్టీ నినాదం ఏంది అని ఒకసారి చూస్తే వాళ్ళు దేశంలో స్వేచ్ఛను కాపాడటానికి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా జేఎన్యూలో ఎప్పటి నుండో ఉమర్ ఖాళీద్ కన్నా ముందు నుండి ఇస్తున్నటువంటి నినాదాలు ఏవైతే ఉన్నాయో ఆజాదీ స్లోగన్స్ అక్కడ చాలా గట్టిగా వినపడ్డాయి. చాలామంది బీజేపీ వాళ్ళు కూడా అక్కడికి పాకిస్తాన్ వాళ్ళే సపోర్ట్ చేసిర్రు, లేదనంటే ఎప్పటికీ మనం జేఎన్యూ వాళ్ళు ఏ విధంగా అయితే చేస్తున్నారో ఆ కమ్యూనిస్ట్ వాళ్ళే దీన్ని వెనకాల నుండి నడిపిస్తూ ఉన్నారు, వాళ్ళే వచ్చి ఇక్కడికి సగం మంది ఆ జేఎన్యూ సంతనే ఇక్కడ దిగింది అని చెప్పేసి చేస్తున్నటువంటి కామెంట్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఆజాదీని కోరుకుంటున్నట్టుగా అక్కడికి వచ్చినటువంటి యువత మొత్తం కనబడుతూ ఉన్నారు. ఈ దేశంలో 12 ఏళ్ళుగా పాలన కొనసాగిస్తూ ఉన్నటువంటి బీజేపీ పాలన మీద, నరేంద్ర మోడీ పాలన మీద, అమిత్ షా పాలన మీద వ్యతిరేకంగా అన్ని వేల మంది ఉన్నట్లు అనే విషయం కూడా మనకు అర్థమవుతూ ఉంది. కేవలం ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమమే కాకుండా దాన్ని దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఆ వీడియోలను చూడటము, లేదంటే షేర్ చేయడము, లేదంటే వాళ్ళ అభిప్రాయాన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా అదే అభిప్రాయంగా ప్రకటించడము మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆజాదీ స్లోగన్స్ ఇస్తున్నటువంటి ఏదైతే సెంటర్ ఉందో అక్కడ జంతర్ మంతర్ వేదికగా అక్కడికి వచ్చినటువంటి చాలామంది యొక్క స్వేచ్ఛను వీళ్ళు కూడా వ్యతిరేకించడానికి ప్రయత్నం చేసినట్టు కనబడుతుంది. అంటే ఈ ప్రశ్న నేను ఎందుకు అంటున్నా అంటే మీడియా పేరుతో వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ నిజంగానే గోధీ మీడియా అని మనం అనుకుంటే వాళ్ళు నిజంగానే గోధీ మీడియా అయినప్పటికీ ఆ వార్తను అక్కడ ఒక జంతర్ మంతర్ దగ్గర ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు దాన్ని చూపించడానికో, దాన్ని వ్యతిరేకించడానికో, లేదంటే దాన్ని అక్కడికి వచ్చి అక్కడ ఏదో ఒక వీడియో తీసుకొని దాన్ని వేరే రకంగా వైరల్ చేయడం కోసం ఏదో ఒక రకంగా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏ రకమైనటువంటి మైనస్ పాయింట్ దొరకకుండా ఉండడం కోసం మీరు ప్రయత్నాలు చేయాలి తప్ప, మీరు అంత పకడ్బందీగా ఉండాలి తప్ప, మీరు మాట్లాడే మాటల్లో కానీ, మీ చేతుల్లో కానీ, మీరు చేసే ఏ ఒక్క పనిలో కూడా ఎలాంటి తప్పు జరగకుండా చూసుకునేటువంటి ప్రయత్నం మీరు చేయాలి తప్ప, గోధీ మీడియా గో బ్యాక్ అంటూ నినాదాలు ఇవ్వడం ఏమైతే ఉందో అది స్వేచ్ఛను హరించినట్టే కదా. ఈరోజు నరేంద్ర మోడీ అవినీతి నిర్మూలన చేస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చి అవినీతి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ దగ్గర తీసుకొని వాళ్ళ చేత మరింత అవినీతి చేపిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఇప్పుడు మీరు ఆయన బాటలోనే రేపు పొద్దుగాల మీకు కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం ఏదైతుందో ఈ ఉద్యమం మరింత బలోపేతమై దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పెళ్లిబికి
బీజేపీ పాలన మీద వ్యతిరేకత బయటికి వచ్చి అన్ని స్థానిక పార్టీలు, రాజకీయ పార్టీలు, లేదంటే బీజేపీ వ్యతిరేక అంటే ఎన్డీఏ, యూపీఏ కూటమిలు ఎట్లయితే ఉన్నాయో దానికన్నా పెద్ద స్థాయిలో ఒక కూటమి ఏర్పడి రేపటి రోజున మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తే మీరు కూడా వాళ్ళలాగానే వాళ్ళకి అంటే మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నినాదాలు కానీ, మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కానీ, మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సంస్థల్ని కానీ, మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఛానళ్లను, మీడియాను వాళ్ళ పూర్తిగా వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛను హరించేటువంటి పాలన మీరు కొనసాగిస్తారా? ఒకసారి ఆలోచన చేయాలి. మనము ఆజాదీ గురించి స్లోగన్స్ ఇస్తూ ఉన్నప్పుడు అది ఆజాదీలోనే అందరికీ హక్కులు ఉన్నాయి, అందరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంది, అందరికీ ప్రశ్నించే హక్కు ఉంది, అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, అందరికీ జీవించే హక్కు ఉంది అన్నప్పుడు మళ్ళా మనం మాత్రమే జీవిస్తాం, మా మీడియా మాత్రమే ఉండాలి, మేము మాత్రమే ప్రశ్నించాలి, మేము మాత్రమే వీడియో తీయాలి, మేము మాత్రమే ప్రకటించుకోవాలి, మాది మేమే అని చెప్పేసి మనం చేసేటువంటి పని కూడా ఆజాదీకి వ్యతిరేకమే కదా. ఎందుకు అంటే ఈ రకమైనటువంటి తప్పులు మళ్ళోసారి జరగకుండా చూసుకుంటే బాగుంటుంది. మీరు ప్రకటించండి, పలానా ఛానల్ మమ్మల్ని ప్రకటించారు కదా, మేము ప్రజల వైపున నిలబడితే, ప్రజల కొరకు మాట్లాడితే, ప్రజల వకాల్తా పుచ్చుకొని ఎస్ మేము ప్రజల పక్షం, అధికారంలో ఎవరుంటే వాళ్ళని. ఇంతకుముందు బీఆర్ఎస్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకుంటే బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ గురించి మాట్లాడినాం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నాం. బీఆర్ఎస్ గురించి మాట్లాడినప్పుడు వీళ్ళు కాంగ్రెస్ కుక్కలు అని చెప్పేసి కమ్యూనిస్ట్ కుక్కలు అని మమ్మల్ని తిట్టిరు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింటే కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇట్లా అమ్ముడు పోతావు అనుకోలేదు తమ్మి అని చెప్పేసి మమ్మల్ని అంటూ ఉన్నారు. రేపు మళ్ళీ బీఆర్ఎస్ వచ్చింటే కేటీఆర్ అధికారంలో మొత్తం మేము మళ్ళీ కేటీఆర్కు అంటే కేటీఆర్ లేదంటే రేవంత్ రెడ్డో కేసీఆర్ మాకు శత్రువు కాదు. మేము ఏం చేస్తున్నాం? ప్రజల పక్షాన నిలబడుతున్నాం. ప్రజల పక్షాన నిలబడేది దేనికోసం? అధికారంలో ఉన్నటువంటి వ్యక్తిని ప్రశ్నించడం కోసం. ఈ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తిని ప్రశ్నించడం కోసం నిలబడ్డప్పుడు మేము అమ్ముడు పోయామని మాట్లాడితే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి మీకు ఏం తేడా ఉండదు. వాళ్ళది ఎట్లా ఉంటుందంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళది లేదంటే ఆ భావజాలాన్ని మోస్తున్నటువంటి వాళ్ళు ఏదన్నా ఒక సనాతన ధర్మంకు సంబంధించిన విషయంలో పవన్ కళ్యాణ్ మీద ఒక పోస్ట్ పెట్టగానే నువ్వు పలానా వాదివి అని చెప్పేసి మాట్లాడతారు. ఇక ఇంకెక్కువగా గట్టిగా మాట్లాడేది అంటే నువ్వు గొర్రెవరా అని చెప్పేసి కామెంట్లు పెడతా ఉంటారు. వీనికి ఏం తెలియదు, వాడి భావజాలం ఏంది, వాడు అడుగుతున్నది ఏంది, వాడు మాట్లాడుతున్నది ఏంది. అరే కోడి చెరువు దగ్గర కట్ట మైసమ్మ ఏడుస్తూ కూర్చుందిరా అని చెప్పేసి మాట్లాడితే కనీసం ఆ కట్టను మొత్తాన్ని కంపేసి అసలు ఆ కట్ట మీకు ఎవరు రాకుండా చేస్తూ ఉన్నారు, కనీసం అక్కడ కట్ట మైసమ్మకు బలిచ్చే వాళ్ళు లేరు, శాఖ పోసే వాళ్ళు లేరు, ఆ కట్టనే మొత్తం కబ్జా చేసిరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే మీరు గొర్రెలు, మీ పాస్టర్లు, పకీర్లు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు, మీ బైబిల్ అని మాట్లాడుతూ ఉంటారు, నువ్వు క్రిస్టియన్ కుక్కవరా అని మాట్లాడుతుంటారు. వానికి ఏం తెలియదు, వీని భావజాలం ఏంది, వీడు ఎవడు, వీని క్యారెక్టర్ ఏంది అనేది ఏం సంబంధం లేదు. సనాతన ధర్మంకు సంబంధించిన విషయం మాట్లాడితే బస్ నువ్వు బైబిల్ కానీ గొర్రె కానీ అని చెప్పేసి అంటారు. మీరు కూడా అట్నే తయారవుతూ ఉన్నారు. సో మీరు ఇప్పుడు ఈ అంశంని ఎందుకు చెప్పిన అంటే ఈరోజు మేము ఎవరైతే ప్రజల పక్షాన్ని నిలబడడం కోసము లేదంటే ఇక్కడ మతోన్మాద పేరుతోని గొడవలు పుట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్న క్రమంలో మా మీద రకరకాల ముద్రలు వేసుకుంటూ వస్తూనే ఉన్నారు. సో ఈ క్రమంలో మా మీద ఏ విధంగా అయితే ముద్రలు వేసారో మీరు కూడా ప్రకటించుకోండి. అవసరమైతే ఇంకో పలానా ఛానళ్ళు ఇట్లా బీజేపీని మోస్తూ ఉన్నాయి, నరేంద్ర మోడీని మోస్తూ ఉన్నాయి, ఇంకో ఈ తప్పును వీళ్ళు ఈ విధంగా చూయించరు అని చెప్పేసి మీకు దమ్ముంటే మీరు ఆ గోధి మీడియా చేస్తున్నదని ఎదురుగా నిలబడి ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళు చేస్తున్నటువంటి వీడియోలోకి నిజాలేంటో బయట పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. అంతేగాని అసలు మీడియానే రావద్దు అని చెప్పేసి ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు ఏవైతున్నాయో అవి సరైనవి కాదు. ఇది మనకు వ్యతిరేకంగా మరో టీమును తయారు చేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఆ రకంగా ఇప్పుడు కొంతమంది పదే ఒక మహిళకు సంబంధించిన విషయంలో మహిళను ట్రోల్ చేస్తూ కనబడుతూ ఉన్నారు. ఇప్పుడు ట్రోలింగ్కు సంబంధించిన విషయంలో మన భావజాలంలో కానీ ఈ మతోన్మాద వ్యతిరేకంగా ఆలోచన చేయాలి, అందరూ ఒకటే అని చెప్పేసి మనం ఆలోచన చేయాలి. కులం పేరుతో, మతం పేరుతో, రాజకీయం పేరుతో మనం విడిపోవద్దు, మనుషులుగా కలిసి ఉందాం, మనుషులుగా బతుకుందాం అని చెప్పేసి చెప్పేటువంటి మనము ఏ విధంగా అయితే మనం ఎవరైనా ట్రోల్ చేస్తే ఎంత బాధపడుతున్నామో అదేవిధంగా మీరు కూడా ట్రోల్స్ చేస్తే అది సరైన పద్ధతి కాదు. ఈరోజు ఎవరో ఒక జర్నలిస్టు బీజేపీ ఆలోచనతో ఉన్నటువంటి జర్నలిస్టు అక్కడికి వచ్చేది అంటే ఆమె ముందు మీరు మైకులు పెట్టి ఆమె వీడియోలు తీసి ఆమెను ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో, ఇక్కడ మహిళలైనా అక్కడి మహిళలైనా మహిళలే. మేము లాస్ట్ టైము కుకీ మహిళకు సంబంధించిన విషయంలో మణిపూర్ మారణకాండ విషయంలో మాట్లాడుతున్నప్పుడు కుకీ మహిళలకు సంబంధించిన విషయంలో కుకీ మహిళలైనా మేతీ మహిళలైనా ఎవరైనా కూడా ఆ మైతీలు కానీ కుకీలు కానీ ఎవరు కూడా ఈ రకంగా బట్టలిప్పి బజార్లో నిలబెట్టేటువంటి ప్రయత్నాలు ఏ మగవాడు చేసేటువంటి హక్కు లేదు.
ఏ ఆడదాని గురించి మాట్లాడేటువంటి అర్హత ఎవరికి లేదు. ఎవరి బట్టలు ఇప్పేటువంటి అధికారం ఎవరికి లేదు. భారతదేశ మహిళలను, ప్రతి మహిళను మనం గౌరవించాలని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం మీరు చూసి ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం. వాళ్ళు బీజేపీ జర్నలిస్టులు అయినంత మాత్రాన వాళ్ళని 1కి 10 సార్లు ట్రోల్స్ చేసి వాళ్ళ వీడియోల మీద కామెడీలు చేస్తూ మీరు చేసేటువంటి పనులు మానుకుంటే మంచిది. మనం మహిళను మహిళగానే చూడాలి. వాళ్ళు అవతల వైపులో ఉన్నా కూడా వాళ్ళకు సంబంధించిన విషయంలో మనం వాళ్ళు చేస్తున్నటువంటి వాటిని ప్రశ్నిద్దాం. అవసరమైతే వాళ్ళకు ఎదురుగా ధీటుగా సమానం చెప్పి ప్రయత్నం చేద్దాం. వాళ్ళకు సంబంధించిన విషయంలో వాళ్ళు చేస్తున్న వీడియోలు ఏవైతున్నాయో వాటిని తీసుకొని ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మాటకి మనం సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. అవసరమైతే వాళ్ళు చేసిన దానికి ఏదైతే ఉందో వాళ్ళలాగానే వేషాలు వేసుకొని, ఇప్పుడు మన ఛానల్లో చాలా సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల పేర్లు అవసరం లేదు కానీ వాళ్ళకి తెలుసు. వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు భరించలేక వాళ్ళలాగానే మాట్లాడి వాళ్లకు బుద్ధొచ్చేటువంటి ప్రయత్నాలు కూడా మనం చేస్తున్నాం. కానీ టార్గెట్ చేసుకొని కేవలం వీళ్ళనే మనం అని చెప్పేసి మాట్లాడడానికి ప్రయత్నం చేయొద్దు. రెండవది ఇక్కడ ఇంకో అంశం కూడా ఏం చెప్తున్నానంటే, దయచేసి ఈ గోధి మీడియా ఏదైతే ఉందో ఆ గోధి మీడియా వాళ్ళు కూడా మీరు ఆల్రెడీ చాలా క్లియర్గా అమ్ముడు వేరు. అది అందరికీ తెలిసింది. దేశంలో ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసిపోయింది. మీ మీడియాలో ఏం చూపిస్తూ ఉన్నారు, మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు, మీ బతుకులేంది, మీరు ఏం చెప్తారు, అక్కడికి పోయినా కూడా మీరు ఏం చూపిస్తారనే విషయం చాలామంది తెలుసు. కాబట్టి మీరు ఇట్లాంటి వాటికి అడిగి పోయి గొడవలు పుట్టించేటువంటి ప్రయత్నము, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని కొంతమందిని చూపించి ఇంకో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ క్యారెక్టర్ల గురించి మాట్లాడడం. ఇక కొంతమంది అయితే ఇదే గోడి మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఇంకో జేఎన్యూలో ఉన్నటువంటి వాళ్ళు సగం మంది ఇక్కడికి వచ్చారు. ఇక కొంతమంది అయితే ఆడనా మగనా తెలియని వాళ్ళే ఇక్కడ ఎక్కువ మంది కనబడుతూ ఉన్నారు మాట్లాడతారు. ఆడ మగ కాని వాళ్ళు అయితే సభలకు రావద్దా? ట్రాన్స్జెండర్లకు రక్షణ చట్టం లేదా? ట్రాన్స్జెండర్లకు బతికే స్వేచ్ఛ లేదా? చెప్పండి. అరే వాళ్ళు కూడా వస్తారు భయ్, వాళ్ళు కూడా నినాదాలు ఇస్తారు, వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు, వాళ్ళు కూడా ఓటర్లే. వాళ్ళ ఓట్లు అడుక్కున్నటువంటి పాలకులు తెలియదా వాళ్ళ ఓట్లు ఎందుకు ఎంచుకున్నారో? ఈరోజు వాళ్ళు వచ్చేది ఉంటే ఇంకో వీడు మగనా ఆడనా అని మీరెవరు భయ్? ఆడనా మొగనా అనే విషయం సంబంధించిన విషయంలో అవతార పురుషులలోనే ఆడ మగగా మారినటువంటి సందర్భాలు లేవా? మరి అంతటి అవతార పురుషులకు సంబంధించిన విషయంలో మాట్లాడిన మనము ఈరోజు వాళ్ళ అవతారాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మాట్లాడడం ఇంతవరకు సమంజసం? దయచేసి ఆడికి ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు వస్తారు, ట్రాన్స్జెండర్లు వస్తారు. ఏ రకంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం ఎంతటి ఆఖరికి కాటికి పోయేటువంటి వ్యక్తి కూడా ప్రశ్నించడానికి అవకాశం ఉంటే వస్తారు భయ్. మీరు దాన్ని వ్యతిరేకంగా చూపించడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు గోధి మీడియాకు కేవలం గోబ్యాక్ అని సమానం చెప్పినటువంటి పరిస్థితులు మాత్రమే కనబడుతూ ఉన్నాయి. దయచేసి మీరు మీ విధానాలు మార్చుకోకపోతే, ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మీరు మాట్లాడకపోతే, మాట్లాడుతున్న సందర్భాలను మీరు చూపించకపోతే, మీరు వన్ సైడ్గా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తే దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు మాట తప్పి 12 ఏళ్ళు అవుతున్నా ఈ దేశంలో పేదరికం నిర్మూలన చేస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు మర్చిపోతూ ఉన్నా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి 10 ఏళ్ళు గడిచినా ఈరోజు వరకు డబ్బులు లేకపోయినటువంటి నిరసనలో, ఆ బాధలో, ఆ రకమైనటువంటి పెయిన్లో ఉన్నటువంటి ఈ ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా మొన్న జరిగినటువంటి పరిణామాలు మళ్ళీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు మీ మీడియా స్వేచ్ఛను ఎంతవరకు వాడుకున్నా అంతవరకు వాడుకోండి. కానీ దాటిపోయి మీరు ఓవర్ యాక్షన్ చేస్తే ఏ విధంగా ప్రజల నుండి రెస్పాన్స్ వస్తుందన్న విషయం మనకు మొన్న అర్థమైంది. ఇప్పటికైనా మారుతారని ఆశిస్తూ వన్ సైడ్ కాకుండా నిజాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేయాలని కోరుతూ చూస్తున్నానండి. G8 న్యూస్. థ్యాంక్ యూ.